ఇన్కమ్ ఏం చేసిన ఉన్నారు ఎవరైనా? అసోసియేట్ అయ్యాను ఒక 5,000 వరకు. అసోసియేట్ లెవెల్లో ఉండి నేను ఒక 5,000 వరకు కొత్త వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. బ్రాండ్ న్యూగా ఎవరైతే కొత్తగా అసోసియేట్ సైన్ అప్ చేశారో 1 month లో 5,000 వరకు అచీవ్మెంట్ చేసిన వాళ్ళు అసోసియేట్ గా హ్యాండ్రైస్ 25% లో 1 month లాస్ట్ మంత్ హెల్ప్ చేశాము అన్నవాళ్ళు. ఓకే, పోనీ 35% ఉంది కదా సీనియర్ కన్సల్టెంట్ పొజిషన్ లో, దాంట్లో ఒక 10 to 15 ఆర్ 20,000 వరకు ఆ పొజిషన్ లో ఇన్కమ్ ఏం చేశాను అన్నవాళ్ళు ఎవరైనా? 10,000 అంటే. నా పేరు ఉమా యాదగిరి. వాళ్ళు చెప్పర్లేండి, మీకు డబ్బులు వస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళ కోసం చెప్తారు. నాకు తెలుసు ఆ విషయం. పర్లేదు చెప్పండి. రావట్లేదా? ఇక్కడ వస్తుంది, అక్కడ రావట్లా. టీచర్గా చేసే వాళ్ళు సో డిస్కౌంట్ ఎక్కువ వస్తే ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు. ఇంతకుముందు నేను హౌస్ వైఫ్, ఈ కమ్యూనిటీకి పరిచయం 1 month అవుతుంది. నేను నా స్కిన్ ఛాలెంజెస్ తోటి పరిచయం అయినా. ఇప్పుడు నా స్కిన్ ఛాలెంజ్ క్లియర్ చేసుకున్నా, తర్వాత ఇన్కమ్ ఉందని తెలిసి నేను 25% నుంచి 42% వచ్చేసిన. ఈ 1 month లోనే 17,000 ఇన్కమ్ ఉంది. నేను మొత్తం క్రియేట్ చేశాను. హౌస్ వైఫ్గానే ఉన్నా. మా మదర్ హెల్త్ ఇష్యూ వల్ల నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని నేను దీంట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. December 25th అసోసియేట్ అయినా. ఆ తర్వాతకి నేను కోర్స్ ఐడి తీసుకొని 42% చేసుకోవడం జరిగింది. 8,500 నేను 3 మెంబర్స్కి హెల్ప్ చేసి 8,500 ఇన్కమ్. సో కంగ్రాచులేషన్. మీ పేరు? నా పేరు మాధవి వీరకుమార్ సార్. బ్యాక్గ్రౌండ్ బిజినెస్ సార్, కిరాణా షాపు. జనవరి 4వ తారీఖు స్టూడెంట్ మీటింగ్ వచ్చిన తర్వాత కోచ్ క్లబ్కి వెళ్ళి బిఎంఐ చెకప్ చేసుకొని కోచ్ ఆఫీస్ తీసుకొని 42,000 బ్యాలెన్స్ పెట్టుకున్నాను. నా కింద అయితే నేనైతే 8 మెంబర్స్కి హెల్ప్ చేశాను సార్. 17,000 రూపాయలు రిటైల్ ఇన్కమ్, చెక్ ఇన్కమ్ 2500 ఓవరాల్ సార్. అంతే, నా టీము అంతా కలిసి ఒక 10 మెంబర్స్. ఓకే, 70,000 ఒక 17,000 రూపాయల ఇన్కమ్. హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, నా పేరు కృష్ణ. నేను హౌస్ వైఫ్ని. దీంట్లోకి వెయిట్ లాస్ గురించి వచ్చిన మా సార్ గురించి. మా సార్ నాకు తీసుకున్నాను, నేను తీసుకున్నా. మాకు ఈ కమ్యూనిటీ మంచిగా నచ్చి వెయిట్ లాస్ అయినా ప్లస్ హెల్త్ ఇష్యూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి క్లియర్ చేసుకున్నాము. ఈ కమ్యూనిటీ మాకు నచ్చింది. స్పీడప్ లాస్ట్ మంత్ జనవరి స్పీడప్కి వెళ్ళినప్పటికీ మాకు దీని గురించి అసలు ఏం తెలియదు, అవగాహన కూడా లేదు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ స్పీకర్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చి ఎమ్మటే 1,000 బ్యాలెన్స్ పెట్టుకున్నా. నేను ఒక 23 మెంబర్స్కి హెల్ప్ చేసిన. దానివల్ల నాకు ఒక 20,000 ఎబో వచ్చింది. ఈ మంత్ ఒక 3 మెంబర్స్ హెల్ప్ చేసిన. ఓవరాల్గా నా బ్యాలెన్స్ వచ్చి 1,500 ఎబో అయినాయి. 20,000 అంట. పైసా తీసుకునేదానికంటే ఇన్కమ్ చూసారా? ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేస్తే ఇన్కమ్ సంపాదించాలి. ఎంత ఎక్కువ మంది హెల్ప్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాక్ట్. సో అలాంటిది చేసి ప్రాబ్లం 2 years నుంచి సూసైడ్ చేస్తున్నా అనే సిచ్యువేషన్లో ఉంది నా బాధ. అది వచ్చేసి డిస్క్ ప్రాబ్లం. అసలు ఘోరమైన పరిస్థితి. అసలు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అలాంటి పరిస్థితి నాకు డాక్టర్స్ కూడా బతకరన్నారు. బతకరన్నారు. అలాంటిది నాకు 2 గ్లాసెస్ వల్ల నా జీవితాన్ని మార్చేసింది. హెల్త్ బాగుందని ఇంకా వెల్త్ కూడా వస్తుందని అనుకున్నా. స్పీడప్గా లాస్ట్ మంత్ స్పీడప్కి వెళ్ళినా. అసలు అభిసార్ మాటలకి నేను ఇన్స్పిరేషన్ అయినా. అలాంటిది 1,000 బ్యాలెన్స్ పెట్టుకున్నా. నేను 10 మంది గుడ్డలను కాపాడిన. నాకు చెక్కింగ్ ప్రాబ్లం వచ్చేసి 5,000 రీటైల్
అడిగారు, ఎందుకు దేనివల్ల కంట్రోల్ చేసుకున్నారు సార్ అని అడిగారు. ఇలాంటి న్యూట్రిషన్ ఫుడ్ వాడుతున్నా 2 గ్లాసుల జీతం మార్చేసింది అని చెప్పారు మా డాడీ. మా మమ్మీకి వచ్చేసి థైరాయిడ్, ఒక 15 ఇయర్స్ నుంచి థైరాయిడ్ 1 month లో క్యూర్ చేసుకుంది, డాక్టర్ సలహాతోటే తీసుకుంది. థ్యాంక్ యూ మై గోడ్, థ్యాంక్ యూ మై కమ్యూనిటీ, థ్యాంక్ యూ మార్కిస్ సార్. చూడండి ఆ పర్సన్ ఎంత పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యారు. ఫస్ట్ మనం అనుకుంటాము ఏందో వీళ్ళు చెప్తుంటారు, ఈ 2 గ్లాసులు అంటారు, ఆ గ్లాసులు ఏందో అనుకుంటారు. కానీ చూడండి ఆమె ఎంత పెయిన్ఫుల్ భరిస్తే ఆ 2 గ్లాసుల గురించి